రమ వంటలకు స్వాగతం. బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ బెండకాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి, ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి, 3-4 రెమ్మల కరివేపాకు, కట్ట కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి 1/2 టీ స్పూన్, జీలకర్ర ఆవాలు పోపు కోసం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి ఫస్ట్ బెండకాయని కొద్దిగా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. దాంట్లో జిగురు ఉంటుంది కదా, ఒక 5 నిమిషాలు వేయించుకుంటే అవి జిగురు అంతా పోతుంది. ఇలా వేస్తే జిడ్డంతా పోయి మంచిగా ఉంటుంది. జిడ్డు కొంచెం ఇంకొద్దిగా ఉంది, అది మొత్తం పోయేదాకా కొద్దిసేపు వేయించాలి, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు జిడ్డు ఇది పూర్తిగా జిడ్డుపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంది. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. ఇవి బాగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర, దీంట్లో పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుని, ఉల్లిపాయలు, సరే వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించు. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి 1/2 టీ స్పూన్, బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి, కొద్దిగా పసుపు, తీసుకున్న తర్వాత ఈ బెండకాయలు వేసుకుంటాం. ఇప్పుడు చూస్తారా, ఇదంతా అసలు కొద్దిగా కూడా జిడ్డు లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది. దీంట్లో ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు సరిపడినంత వేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు మగ్గిని వేయించుకుంటే సరే రెడీ అవుతుంది ఫ్రై. 2 నిమిషాలు ఇలాగే ఉంటుంది, మూత పెట్టద్దు. ఇప్పుడు అది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ వేసి 1 టీ స్పూన్, దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. ఇప్పుడు ఒక 1 మినిట్ మగ్గనిద్దాం. ఇప్పుడు బెండకాయ ఫ్రై తయారైంది.
స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర పైనుంచి వేసుకోవాలి. ఇది చపాతీకి చాలా టేస్టీగా ఉంటుంది.